ఇప్పుడు మీ నిరుద్యోగులు విద్యార్థులు కలిస్తే ఒక అధికారమే కోల్పోయే పరిస్థితి వచ్చింది ఒకరిది. మరి రేపు పొద్దున నాకు కూడా అట్లాంటి పరిస్థితి వస్తదేమో, నేను ఖచ్చితంగా వీళ్ళ పక్షాన ఉండాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలని ప్రభుత్వం ఆ ధోరణిలో ఎందుకు ఆలోచిస్తలేదు అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ప్రజలకు మాకియావెల్లి చెప్తాడు. ఏమనంటాడంటే, మేధావుల సలహాలు వినండి కానీ పాటించకండి, వాగ్దానాలు ఇవ్వకండి నెరవేర్చకండి. సేమ్ టు సేమ్ అది అనిపిస్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక 3-4 నెలల ముందు 1000 కోట్లు ఇస్తానని ప్రకటించిండు. ఇప్పుడు నీటి మీద రాతల్లాగా మిగిలిపోయి యూనివర్సిటీ వెలబెల పోతున్నది. మరి ఆయన 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో ఒక 2 నెలల పసిపాప చిదిమేసిన సందర్భం మన కళ్ళ ముందు చూసి ఏడిసి ఉస్మానియా గడ్డ మీలాంటి గొప్ప జర్నలిస్టులు కూడా ప్రశ్నించిన సందర్భం. కర్ల రాజేష్ అయితే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. ఈ ప్రభుత్వం యొక్క బలహీనత వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టి వారి నోట్లో మట్టి కొడితే కాలగర్భంలో రేవంత్ రెడ్డి చరిత్ర సమాధి అయిపోతుంది. ఇప్పటికి నేను చెప్తున్నా కదా, ఏ రాష్ట్రం కోసం అయితే మేము కొట్లాడినామో, ఏ రాష్ట్రం పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ని తీసుకొచ్చినామో, ప్రజలకు నచ్చకపోతే కేసీఆర్ని దించినామో, ఇప్పుడు ప్రజాపాలన అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇది ప్రజాపాలన, ప్రజల యొక్క నిరంకుశిత ప్రభుత్వం అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి జీవో 4 నెంబర్ నువ్వు రద్దు చేయకపోతే నీ గల్ల బట్టి బజార్లో నిలబెట్టి నీ మెడలోంచైనా మా హక్కును సాధించుకునే ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.